హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పవన్ సినిమాలపైన క్లారిటీ వచ్చేసినట్టే. ఇప్పటివరకు అసలు షూటింగ్స్ కి ఎప్పుడు వస్తారో, సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అని పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్లకి, నిర్మాతలకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. వచ్చే 3 నెలలు అసలు సినిమాల వైపు తొంగి చూసే ఛాన్స్ లేని పవన్ తిరిగి షూట్ లో జాయిన్ అయ్యేదెప్పుడో తెలుసా? పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలకు, డైరెక్టర్లకు కాస్త క్లారిటీ వచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచి సెట్స్ మీదున్న పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో, అసలు పవన్ కళ్యాణ్ షూటింగ్ కి ఎప్పుడొస్తారో అన్న విషయాలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ తో మరో 3 నెలల వరకు పవన్ అసలు సినిమాల వైపు చూడరు అని ఫిక్స్ అయిపోయారు అందరూ. ఎలక్షన్స్ ప్రాసెస్ జూన్ వరకు ఉండడంతో గ్యారంటీగా జూన్ వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు సెట్స్ మీదకెళ్లే ఛాన్సే లేదు. ఇప్పటికే క్యాంపెయినింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ దాదాపు 4-5 నెలల నుంచి షూటింగ్స్ కి దూరంగానే ఉన్నారు. అయితే ఎక్కడైనా గ్యాప్ దొరికితే పవన్ షూట్ లో జాయిన్ అవుతారేమో అనుకున్న వాళ్ళకి క్లారిటీ వచ్చింది. అందుకే ఓజీ సినిమా 50% కి పైగా అయిపోయినా దాదాపు మరో 4 నెలలు పవన్ షూట్స్ కి దూరంగా ఉంటారు కాబట్టి సెప్టెంబర్ 27కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. పవన్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. అప్పుడెప్పుడో 3 ఏళ్ల క్రితం క్రిష్తో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు, సుజిత్తో ఓజీ, హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలు కమిట్ అయి ఉన్నారు పవన్. అయితే దాదాపు సంవత్సరం నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ జరగడం లేదు. ఓజీ 50% కి పైనే కంప్లీట్ అయింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ 5 రోజుల షూటింగ్ జరుపుకుని పవన్ పాలిటిక్స్ లో బిజీ అవడంతో ఆగిపోయింది. హరీష్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తూ ఉండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందన్న టాక్ నడుస్తోంది. అయితే ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటూ నిర్మాతలు మైత్రి మూవీస్ తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ టీం కూడా పోస్ట్ చేయడంతో పవన్ తో ఉస్తాద్ మూవీ ఆగిపోలేదని ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. ఇలా ఎన్ని సినిమాలున్నా పవన్ షూట్ లో జాయిన్ అయ్యేది మాత్రం జూన్ తర్వాతే అంటున్నారు జనాలు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేసుకోవడం మొదలైంది. 1 కాదు 2 కాదు వరుస పెట్టి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు కూడా 1 by 1 సంక్రాంతి బరిలో జాయిన్ అవుతున్నాయి. ఈ సంవత్సరం 400 కోట్ల బడ్జెట్తో బరిలోకి దిగిన సంక్రాంతి సినిమాలు నెక్స్ట్ ఇయర్ ఎన్ని వందల కోట్లతో రెడీ అవుతున్నాయి? సంక్రాంతికి జనాల్లో పండగ హడావుడి, థియేటర్లలో సినిమాల హడావుడి ఉండాల్సిందే. 2025 సంక్రాంతికి ఇంకా చాలా టైం ఉంది. అయినా సరే వచ్చే సంక్రాంతికి మా సినిమా రిలీజ్ అంటూ ఇప్పటి నుంచే హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న తెలుగు సినిమాలకు తోడు తమిళ నుంచి కూడా పోటీ మొదలైంది. లేటెస్ట్ గా అజిత్ మైత్రి మూవీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతి రిలీజే అని అనౌన్స్ చేసింది టీం. డిఫరెంట్ స్టోరీతో అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో జూన్ నుంచి స్టార్ట్ అవబోతున్న ఈ సినిమా 150 కోట్ల మినిమం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అసలు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇంకా సరిగా సెట్స్ మీదకే వెళ్లలేదు. కానీ ఈ సంక్రాంతి రిలీజ్ పోటీ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే సంక్రాంతి ఫైట్ ని స్టార్ట్ చేసిన విశ్వంభర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫ్యాంటసీ మూవీ 3 లోకాలకు సంబంధించి టైం ట్రావెల్ థీమ్ తో రాబోతోంది. మరి 3 లోకాలు, అందులో భారీ స్టార్ క్యాస్ట్ అంటే మినిమం 200 కోట్లు ఉండాల్సిందే. అందుకే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో స్టార్ మూవీగా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం 200 కోట్లకు పైగానే బడ్జెట్ అలాట్ చేసింది టీం. హీరోయిన్ గా త్రిషాతో పాటు మరో 2 హీరోయిన్లు, ఇంట్రెస్టింగ్ సీజీ వర్క్ తో తెరకెక్కుతున్న విశ్వంభర ప్రస్తుతం సాంగ్ షూట్ కోసం రెడీ అవుతోంది. ఈ సంవత్సరం మహేష్ బాబు సినిమాకు ధీటుగా కలెక్షన్లతో అదరగొట్టి అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అయిన సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో 50 కోట్ల లోపు బడ్జెట్ తో వచ్చిన హనుమాన్ 290 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంతేకాదు హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ పని కూడా మొన్నీ మధ్య మొదలు పెట్టారు ప్రశాంత్ వర్మ. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో పెద్ద సినిమాలున్నా సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొచ్చిన ప్రశాంత్ అదే కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ చేసేశారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ 100 కోట్లకు పైగా బడ్జెట్ లాక్ చేశారని తెలుస్తోంది. అచ్చొచ్చిన సంక్రాంతినే నమ్ముకున్న నాగార్జున ఈ సంవత్సరం నాసామి రంగాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అందుకే అదే జోష్లో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ ని కూడా అనౌన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన నాసామి రంగా సక్సెస్ మీట్ లో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కలుద్దామంటూ బరిలోకి స్ట్రాంగ్ గా దిగుతున్నారు నాగార్జున.
నాసామిరంగా ఏదో 30-40 కోట్లతో ముగించేశారు కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం మినిమం 50 కోట్లతో కాస్త రిచ్ గానే బరిలోకొస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి రిలీజ్ మిస్ అయిన దిల్ రాజు కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి మీద ఖర్చీఫ్ వేసేసుకున్నారు. శతమానం భవతితో అప్పట్లో బ్లాక్ బస్టర్ కొట్టి సంక్రాంతి సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసిన దిల్ రాజు శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అంటూ 2025ని మాత్రం బుక్ చేసేసుకున్నారు. వీటితో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతికొస్తున్నామనే సినిమాతో మరోసారి సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్నారు. శతమానం భవతి ఎంత లేదన్నా 50 కోట్లు, వెంకటేష్ సినిమాకి మరో 50 కోట్లు పెట్టి గ్రాండ్ గానే సినిమాల్ని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా మొత్తం 700 కోట్ల బడ్జెట్ తో వచ్చే సంవత్సరం సంక్రాంతి ఫైట్ జరగబోతోంది. ఇవి కాక ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ లో భాగంగా ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ కూడా సంక్రాంతికి వస్తే ఆ సినిమా 300 కోట్లకు పైగా బడ్జెట్ కాబట్టి మొత్తం కలిపి 2025 సంక్రాంతి 1000 కోట్ల బడ్జెట్ సినిమాలతో సందడి చేయబోతోంది. విశ్వక్సేన్ గామి సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ జోష్ లోనే చాలా కాలంగా ఆడియన్స్ ని వెయిట్ చేస్తున్న మరో సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పటికే వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. హిట్ ఫ్లాప్ పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విశ్వక్ లాంగ్ గ్యాప్ తర్వాత గామి సినిమాతో మంచి సక్సెస్ సాధించారు. డిఫరెంట్ మూవీగా అందరి దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూస్ అందుకున్న గామి సక్సెస్ జోష్ లోనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పటికే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 17న థియేటర్లలోకి రాబోతోంది. విశ్వక్సేన్, నేహా జంటగా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన సితారా ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 మూవీస్, శ్రీకర స్టూడియోస్ కంబైన్డ్ ప్రొడక్షన్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య రొటీన్ సినిమాలకు భిన్నంగా సినిమాలు ట్రై చేస్తున్న విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కాస్త కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ మాస్ సినిమాలతో అదరగొట్టిన విశ్వక్ ఈ సినిమాలో ఆంధ్ర, గోదావరి యాసతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు టీజర్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉండడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసరికి ఫ్యాన్స్ కూడా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పోయిన డిసెంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది. రిలీజ్ అవుతుందని అప్పట్లో ప్రమోషన్లు కూడా మొదలు పెట్టారు. అయితే పెద్ద సినిమాలున్నాయని రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే పోస్ట్ పోన్ ఇష్టం లేని విశ్వక్ సినిమా రిలీజ్ ని ఎవరి కోసం పోస్ట్ పోన్ చెయ్యను అని, తగ్గితే ఇంకా తొక్కేస్తారని, అందుకే తగ్గేదే లేదని అప్పట్లో అగ్రెసివ్ పోస్ట్ పెట్టారు. కానీ నిర్మాతల జోక్యంతో సినిమా పోస్ట్ పోన్ అయి ఇప్పుడు మే 17న గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్ ఇంట్రెస్టింగ్ గా ఐ సాంగ్ అనౌన్స్మెంట్, డైరెక్టర్ గా అదరగొట్టిన సోను సూద్, హోల్సమ్ ఎంటర్టైనర్ గా ద క్రూ ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. తెలుగు రాష్ట్రాల ఎలక్షన్ నోటిఫికేషన్ కల్కి టీమ్ కి టెన్షన్ తెచ్చిపెట్టింది. మే 9న గ్రాండ్ గా రిలీజ్ అనౌన్స్ చేసిన కల్కి మే 13న ఎలక్షన్స్ రావడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు అనౌన్స్ చేసింది. త్వరలో ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. సరిపోదా శనివారం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనౌన్స్ చేసింది డివివి. ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ మార్చి 18న స్టార్ట్ అవుతున్నట్టు పోస్ట్ పెట్టింది టీం. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్రామ్ డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా చిలు స్క్వేర్. ఈ సినిమా నుంచి లిల్లీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీం. మ్యాట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నార్నె నితిన్ హీరోగా ఐ టైటిల్ తో ఇంట్రెస్టింగ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేసింది టీం. విశాల్ హీరోగా హరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రత్నం. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన డోంట్ వరీ సాంగ్ 10 లక్షల వ్యూస్ క్రాస్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు రకరకాల క్యారెక్టర్లు చేసిన సోను సూద్ డైరెక్టర్ గా చేసిన సినిమా ఫతే. సోను సూద్ హీరోగా, డైరెక్టర్ గా జాక్వెలిన్ లీడ్ రోల్ చేస్తున్న ఫతే మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది.
కరీనా కపూర్, టబు, కృతి సనన్ లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ద క్రూ. టీజర్ తో ఫుల్ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ లో అల్లు అరవింద్, మధు మంతెన నిర్మాతలుగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన రామాయణం సినిమా నుంచి మధు మంతెన తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.